నమస్కారం. మన తలరాత ఆ దేవుడు ఎక్కడో రాయడు, మన అరచేతిలోనే రాసి పంపిస్తాడని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. మన అరచేతిలోని రేఖలకి, ప్రతి ఒక్క రేఖకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ప్రతి తీటుకు ఒక ప్రభావం ఉంటుంది. చాలా మందికి తమ పుట్టిన తేదీ, సమయం తెలియని వారు ఉంటారు. అలాంటి వారి కోసం హస్త సాముద్రికం ఒక అద్భుతమైన వరం. మన అరచేతిలోని రేఖలను చూసి గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మన కళ్ళకు కట్టినట్టు చెప్పగల దీశాలి అచల సాంప్రదాయ సిద్ధాంతకర్త పండిత్ శ్రీ ఈశ్వర్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్తే గురూజీ, పుట్టిన తేదీ లేని వారికి మన హస్తరేఖలను బట్టి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఎలా అంచనా వేయగలం? ఇప్పుడు మనకి హస్త సాముద్రికి అంటాము. హస్త సాముగ్రిలో రేఖలు ఉంటాయి అన్నమాట. హృదయ రేఖ, ఆయుష్ రేఖ, ధనరేఖ, తర్వాత చిరాస్తులు కలిగేవి అన్ని 10 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ రేఖల విధానాన్ని చూసి శుక్రస్థానం బాగున్నదా, హృదయ స్థానం బాగుందా, ఆయుష్ రేఖ బాగుందా, ఇవన్నీ కూడా అంచనా వేసి చెప్పడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే చెప్పినవి మాత్రం 90% జరిగినాయి, అన్నీ కూడా జరిగినాయి. మెయిన్ ఏంటంటే చంద్రస్థానం బాగుంది అనుకోండి, విదేశాలకు వెళ్ళటానికి యోగం ఉంటుంది. శుక్రస్థానం బాగున్నా కూడా విదేశాలకు వెళ్ళటం. ధనరేఖ ఉంటుంది, మధ్యరేఖ ఉంటుంది అనమాట, అది ధనరేఖ. అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే జీవితకాలం అంతా కూడా అతను సకల సంపదలు భోగభాగ్యాలు అనిపిస్తూ ధనానికి లోటు లేకుండా జీవిస్తాడనమాట. అందులో కొంత షార్ట్ వచ్చి ఊరికే స్టార్టింగ్ పాయింట్ ఉంటే ఇక అన్నీ కూడా ఆ రేఖ విధానాలను పెట్టి అతని యొక్క లైఫ్ అనేది ట్రబుల్స్ ఫేస్ చేయటం. కొంతమంది కష్టపడితేనే జీవితం అంతా చేయాల్సి వస్తుంది, కొంతమందికి అవసరం లేదు. అది రేఖను పెట్టి మనం నిర్ణయించడానికి ఉంటుంది అనమాట. సంతానానికి కూడా రేఖలు ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది పూర్వీకులు చెప్పింది గరుడ రేఖ అని ఉంటుంది అనమాట. గరుడ రేఖ కనుకుంటే సర్పం వచ్చి రమ్మంటే వస్తుంది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది. వాళ్ళు కనుక ఏదన్నా అంటే అది జరిగిపోతుంది. అయితే మంచి మాట అనాలి, చెడు అనకూడదు. గరుడ రేఖ ఉంటుంది అనమాట. హృదయ రేఖ, ఈ రేఖలో విభజన చేసి మహనీయులు చెప్పి వెళ్ళిపోయిన వాక్యాలు ఇప్పుడు చరిత్రలో కూడా అది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు కూడా దాన్ని విశ్వసించి ఆ యొక్క హస్త సాముద్రిక విధానాన్ని దైవ మార్గంగా అనుసరించి మంచి సక్సెస్ఫుల్ జీవితాన్ని గడుపుతున్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు చెడు మంచి అనుకోకుండా చెడు అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళపైన చెడు ప్రభావం పడుతుంది అంటారా? చెడు అంటే దానికి పరిష్కారం దైవ మార్గం అని చెప్పడమే. దైవ మార్గంగా వెళితే చెప్పామనుకోండి, ఆ దైవ మార్గంలో వెళ్ళినప్పుడు గుడి దీపారాజన, పూజ పునస్కారము, కొన్ని క్రతువులు ఉంటాయి. ఆ క్రతువులు నవగ్రహాలకి అధిష్టానం చేసుకుంటే ఆ యొక్క దోష నివారణ జరుగుతుంది. దాన ధర్మాలు, యజ్ఞహోమాలు, దేవాలయాలు దర్శించడం అవన్నీ జరుగుతాయి అన్నమాట. గురూజీ, ఇప్పుడు చాలా మందికి పుట్టిన తేదీ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మన అరచేతి రేఖలను బట్టి పుట్టిన తేదీ రాసుకోవడానికి అవుతుందంటారా? పుట్టిన తేదీ అంటే కొంతవరకు అవగాహన అవుతుంది, సంపూర్ణంగా అవదు. ఆ ఉన్నదాన్ని ఏ స్థితిలో వెళ్ళి ఏది ఆరాధన చేస్తే అతనికి విజయవంతమైన సక్సెస్వంతమైన జీవితం గడుపుతాడో ఆ మార్గాన్ని చెప్పచ్చు, ఆ మార్గంలో వెళ్ళచ్చు. గురూజీ, సాధారణంగా జాతకం చూస్తే ఎప్పుడైనా హ్యాండ్ చూస్తే మగవారికి కుడి చెయ్యి అంటారు, ఆడవారికి ఎడమ చెయ్యి అంటారు. ఒక చెయ్యి చూపిస్తే సరిపోతుంది అంటారా, 2 చేతులు చూపించాలా? పురుషుడికి కుడి చెయ్యి అధిష్టానం ఇచ్చారు, స్త్రీకి ఎడమ భాగం ఇచ్చారు. అందుకని ఎప్పుడు కూడా స్త్రీ ఎడమ భాగంనే చూపించాలి, కుడి దానికి సంబంధం లేదనమాట. పురుషుడికి మళ్ళీ కుడి చెయ్యనే చూపించాలి. అంటే ఆ వాటికే ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఇచ్చారు, మిగతా వాటికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అసలు అది చూడరు అనమాట. అయితే 2 చేతులు చూడాల్సిన పని లేదు. ఇది కౌశిడు, కౌటిల్యుడు, బృహుడు, అగస్త్యుడు, వ్యాసుడు వీళ్ళందరూ కూడా రాసేశారనమాట. గురూజీ, ఎప్పుడైనా మనం చేయి చూసుకుంటే ఇట్లా ఎం లెటర్ లాగా కనిపిస్తూ ఉంటుంది, అది చాలా అదృష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అసలు ఆ ఎం లెటర్ కనిపించడానికి గల కారణాలు ఏంటి? దాని వెనకాల ఏమైనా రహస్యం ఉందంటారు? అసలు ఎం కానీ ఏ కనిపించినా కూడా ఈ కష్టాలు పాలయ్యేవి. దాన్ని కష్టాలు పాలని చెబితే భయపడిపోతారని చెప్పి అదృష్టం అని చెప్తారు, అంతేగాని ఏం లేదు అక్కడ.
అసలు ఆ ఎం గుర్తు రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అది రేసు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చెయ్యి ముడతబడి ఉంటుంది అనమాట. అట్లా కొంత సైంటిఫిక్ రీజన్లో కొంత అనేది వస్తుంది, కొంత మధ్యలో వస్తుంది. ఏది వచ్చినప్పుడు కూడా చరిత్రలో మహనీయులు ఏం చెప్పారంటే, మహానుభావులు మంచిని చెప్పుకుంటా వచ్చారు. మంచిని చెప్తే అది చెడు కూడా మంచి అని భావిస్తా ఆ దోషరహితం అయిపోతుంది అనమాట. మెయిన్ కారణం అదనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ ఎం లెటర్ ఏదైతే ఉంటుందో దానికి ఆనుకొని ఉన్న రేఖల్ని ఒకటి వివాహ రేఖ అని, ఒకటి ఆయుష్ రేఖ అని, అంటే అది తెలిసి తెలియని ఏజ్ లో పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు అనమాట, నీకు ఆయుష్ తక్కువ ఉంది, ఇది ఆయుష్ రేఖ అంట అని చెప్పేసి అది అలా అంటుంటారు కదా. అవి ఎంతవరకు నిజాలంటారు? అంటే వాస్తవికంగా రేఖలు అనేది వివాహ రేఖ ఉంటుంది, సంతాన రేఖ ఉంటుంది, ధన రేఖ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అది జీవితంలో వాళ్ళు నడిచే సత్ప్రవర్తన బట్టి వాటి ప్రభావం ఉంటుంది అనమాట. దైవ మార్గంలో నడిచి దైవ మార్గంలో ఉన్నవాడికి ఆ రేఖలకి సంబంధం అనేది ఉండదు. ఎటువంటి దోషం ఉన్నా కూడా దోషరహితం అయిపోతుంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక చెడు రేఖ ఉన్నది, అతను నిత్య దీపారాధన, దైవారాధన, పెద్దల యొక్క గౌరవ మర్యాదలు, మన్ననలు పొందాడు అనుకోండి, ఆ గురు ఆశీర్వాదం వల్ల కానీ పెద్దల ఆశీర్వాదం, దైవారాధన వల్ల కూడా అక్కడ చెడు అనేది నివారణ అయిపోతుంది, మంచే జరుగుతుంది, చెడు జరగదు. ఎప్పుడు కూడా మహనీయులు ఏం చెప్పారంటే చెడును కూడా మంచిగా చెప్పారు. చెబితే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అందుకుని అట్లా చెప్పారు. గురువు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే హస్తరేఖలలో ఆయుష్ రేఖ చిన్నగా ఉంటే భయపెడుతుంటారు, నీ ఆయుష్ చాలా తక్కువ ఉంటుంది, నువ్వు మధ్యలోనే పోతావు అన్నట్టుగా భయపెడుతూ ఉంటారు కదా. అది ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు అటువంటి విషయాలు తెలిసి మాట్లాడుకున్నప్పుడు, తెలియకుండా మాట్లాడుకుంటుంటే అసలు ఏ సమస్య రాదు. అటువంటి కనుక ఏదైనా ఉన్నప్పుడు మార్కండేయుడిని కానీ ఈశ్వరుని సర్వేశ్వరుని కనుక పూజిస్తే ఆ దోషం పోయి చిరంజీవిగా జీవిస్తారు. మెయిన్ మార్కండేయుడు, తర్వాత శివుడు అనమాట. వీళ్ళిద్దరిని పూజ చేస్తే ఆ ఆయుష్ రేఖ అనేది సంబంధం లేకుండా వీళ్ళ జీవన విధానం కొనసాగుతుంది అనమాట. ఆయుష్ వృద్ధి అవుతూ ఉంటుంది అనమాట. రెండోది, మనం చేసే దాన ధర్మాలు, స్వర్ణ దానం చేసినప్పుడు ఆయుష్ వృద్ధి అవుతుంది, బంగారం దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అనమాట. అందుకని మహనీయులు అట్లా చెప్పారు. గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మార్కండేయకి అండ్ శివయ్యకి పూజ చేయమన్నారు. ఏదైనా పూజా విధానం ఉంటుందంటారా? రెగ్యులర్ గా మనం చేస్తాం కదా, చాటింగ్ చేసుకోవచ్చు. శక్తి లేకపోతే చాటింగ్, శక్తి ఉంటే దేవాలయాల్లో ఆరాధన చేయించుకోవచ్చు. రెండు పద్ధతులు. గురువు గారు, ధనయోగం లేదా అఖండ ఐశ్వర్య యోగం ఉన్న వారిలో మత్స్యరేఖ ఉంటుంది అంటారు కదా, అది ఎక్కడుంటే మంచిది అంటారు? మత్స్యరేఖ అంటే చేప అనమాట. మత్స్యం అంటే చేప. ఎప్పుడైతే మత్స్యరేఖ ఉందో ధనం సమృద్ధిగా ఉంటుంది అనమాట, గురుబలం బాగుంటుంది అనమాట. ఆయనకి వ్యాపారం తప్ప ఇంక వేరే ఆలోచన, వేరే దృష్టి అనేది ఉండదు అనమాట. ఆ రేఖల యొక్క ప్రభావము, ఆ గ్రహాల యొక్క ప్రభావంతో అతను ఎప్పుడు కూడా నిత్యము కూడా వైభవపేతంగా అఖండ లక్ష్మి ప్రాప్తి యోగంగా ఉంటాడు. అసలు మన అరచేతిలో మత్స్యరేఖ ఉంటుందంటారా? అది కొంతమంది పుట్టుకతో వస్తుంది, అది బై బర్త్ రావాల్సిందే. అంటే కనిపిస్తుంది అంటారా స్పష్టంగా? తెలుస్తుంది. అది ఏ ప్లేస్ లో ఉంటే చాలా మంచిది అంటారు? అంటే మత్స్యరేఖ అనేది శుక్రస్థానం కానీ చంద్రస్థానం కానీ మధ్యమంలో కానీ ఉంటుంది అనమాట. ఎక్కడున్నా కూడా అది సత్ఫలితాన్ని పొందుతారు అనమాట, మంచి ఫలితాన్ని పొందుతారు, బాగుంటుంది. విదేశాలకు వెళ్లే వారికి వారి అరచేతిలో చంద్ర పర్వతం రేఖలు ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి? అంటే చంద్రస్థానంలో ఆ రేఖలు కలిగినప్పుడు ఖచ్చితంగా విదేశీ యాత్ర కలిగి ఉంటాడు అన్నమాట. అది లేకపోయినా కూడా సంకల్పంతో వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. పూర్వకాలంలో రేఖలు చూసి ఉండి చెప్పి వెళ్లే పద్ధతి చెప్పారు. ఇవాళ టెక్నాలజీ అంతా వృద్ధిలోకి వచ్చేసి అందరూ చదువుకుని డెవలప్మెంట్ వృద్ధిలోకి వచ్చిన తర్వాత పట్టుదల కృషితో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ ఏంటంటే చంద్రస్థానం అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట. చంద్రస్థానం అంటే అలా చంద్రస్థానం ఉన్న వాళ్ళు చదువు లేకపోయినా విదేశాలకు వెళ్తారు, వర్కర్స్ గా కూడా వెళ్తారు. వర్కర్ వాడికి వెళ్ళే యోగం ఉంటే ఆ స్థితిగతులను బట్టి, ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఏదో ఒక జాబ్ అనేది చేస్తాడు. ఏది చేసినా దాంట్లో మంచి ఫలితాన్ని పొందుతాడు, సత్ఫలితాన్ని పొందుతాడు, బానే ఉంటుంది. అంటే చదువుకోకపోతే ఇక్కడ కూడా కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కదా, మరి అవి ఎలా పాసిబుల్ అవుతాయి? ఇప్పుడు చదువుకిను విదేశీ యాదనానికి సంబంధం లేదు. అతనికి వెళ్ళే యోగం అనేది ఉంటే
హెల్పర్గా చేయొచ్చు, వర్కర్గా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే ఉన్నతమైన చదువుకుంటే గొప్ప ఉద్యోగస్తులు అవుతారు అనమాట. అక్కడ యోగం అనేది మెయిన్ కారణం అనమాట. వెళ్ళటమా వెళ్ళకూడదా, వెళ్ళే యోగం ఉంది, వెళ్ళాడు. అతని స్థితిగతులను బట్టి, అతని యొక్క వృత్తిని బట్టి, ఆ ప్రొఫెషన్ బట్టి అక్కడ ఆయన సాగిస్తాడు. కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది క్లాస్ 4 జాబ్ చేస్తారు. ఏది చేసినా కూడా జాబే అది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టినా కూడా జాబే అది. అయితే మనకన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని అక్కడ పొందుతూ ఉంటారు. అది యోగం విదేశీ యోగం అంటే వెళ్ళాల్సిందే. అది గురువు గారు, మనం చూసుకుంటే చాలా మంది అరిచేతిలో రేఖలు గజిబిజిగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి మానసిక స్థితి కానీ భవిష్యత్తు కానీ ఎలా ఉంటుంది? అంటే టికిల్ మైండ్ అవుతుంది. అంటే ఒక సబ్జెక్ట్ మీద నిర్ణయం అనేది ఒకటి ఉండదు అనమాట. ఒకదానిలో అట్లా పాలు పొంగినట్టు నీటి ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అశాంతికి గురవుతుంటారు, విపరీతమైన కోపం వస్తుంటుంది. ఇట్లా జరిగినప్పుడు శివారాధన ఏదో అతనికి సంబంధించినటువంటి దైవకృప కనుక చేసుకుంటే ఆ దోషరహితమే ప్రశాంతంగా మంచిగా ఉంటాడు, వృద్ధిలోకి వస్తాడు, బాగుంటుంది. అంటే చాలా మందికి బాగుంటుంది, నీట్ గా చాలా మందికి వస్తూ ఉంటది. అట్లా గజిబిజిగా ఉండడం దాని వెనకాల కారణాలు ఏమైనా ఉంటాయా? అంటే పూర్వజన్మ సుకృతం అని అంటారు కదా, అలాంటి ఫలితాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే అతను చేసుకున్న ప్రారంధ కర్మ. ఓకే, అంటే గత జన్మ ఫలితాలు ఉంటాయంటారా ప్రభావం? ప్రారంధ కర్మ, పెద్దవాళ్ళు చేసిన, తల్లిదండ్రులు చేసిన పూజా ఫలం కూడా ఉంటుంది. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంలో మంచి ఫలితం ఉంటుంది, చెడు ఫలితం ఉంటుంది. అతను గత జన్మలు చేసుకున్న సంస్కారంతో ఈ జన్మలో అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు అంగవైకల్యంగా ఉంటాడు, సమృద్ధిగా ఉంటాడు, రకరకాలుగా ఉంటారు కదా. అవన్నీ కూడా ఏంటంటే అదృష్టం అనమాట. వాళ్ళు చేసుకున్న అదృష్టం దాన్ని బట్టి వస్తుంటుంది. ఏ రాత, ఏ విధానాలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల్ని దైవారాధన చేసినప్పుడు ఈ దోషాలన్నీ కొట్టుకుపోతాయి. ఇప్పుడు గురుగారు, ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళని బాధ పెడుతూ వస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకి కూడా మార్పు రావాలి అంటే దానికి ఏమైనా నివారణ లాంటివి ఉంటాయా? మెయిన్ ఫైనాన్షియల్, ఆర్థికంగా వాళ్ళకి స్వతంత్రం ఇస్తే చేతులారా స్వయంకృత అపరాధం. ఆర్థికంగా ఇవ్వకుండా కనుక వీళ్ళు నడిచే నడవడికని బట్టి వాళ్ళని ప్రేమతత్వంతో చూసినప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది అనమాట. అంతేగాని వేరే విధానంగా ఏమాత్రం రాదనమాట. గురుగారు, ఇప్పుడు మనం ఒకరి అరిచేతిని తాకడం వల్ల కానీ చూడడం వల్ల కానీ వాళ్ళ అనారోగ్య సమస్యలు మనకి తెలుస్తాయా? అదే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం టచ్ చేసినప్పుడు అది ఎక్కడ ఇది పాజిటివ్లో ఉంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వస్తుంది. అందుకనే పూర్వీకులు ఏం చెప్పారంటే చెడు వినరాదు, చెడు చూడరాదు, చెడు మాట్లాడరాదు అన్నారు. అట్లాగే మనం అది చూడకూడదు. చూస్తే అది మనకు ప్రేరణ అవుతుంది అనమాట. అందుకని చూడకూడదు. గురుగారు, ప్రభుత్వ ఉద్యోగం లేదా రాజకీయ అధికారం పొందే వారికి సూర్యరేఖ ప్రాధాన్యత ఎలా ఉంటుంది? అతను గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తాడు అనమాట. రాజయోగం పడుతుంది, భ్రష్టత్వం కూడా పడుతుంది. అది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఫస్ట్ మెయిన్ పాయింట్. రెండోది ఏంటంటే వీళ్ళ యొక్క నేచర్, ప్రకృతిని, సమాజాన్ని ఎంత ప్రేమతత్వంగా చూసి న్యాయంగా ఉంటారో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. అదే స్వార్థపూరితంగా జరిగినప్పుడైతే మనకి అనంత వాయువుల్లో కలిసిపోతారు. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులను చూస్తే స్వార్థానికి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా మళ్ళీ పాజిటివ్ గా రావాలి, అందరి గురించి ఆలోచించి సమృద్ధిగా చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే ఏమైనా నివారణ లాంటివి ఉంటాయా? వాళ్ళకి సర్వీస్ మైండ్ ఉండాలి. సర్వీస్ మైండ్ ఉంటే సక్సెస్ఫుల్ అవుతారు. సర్వీస్ మైండ్ లేకపోతే పంచభూతాల్లో కలిసిపోతారు. అంటే పంచభూతాల్లో కలవటం అంటే అర్థమైంది కదా, డెత్ మెసేజ్. అది గురువు గారు, వివాహ రేఖలను బట్టి ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ 2 పెళ్లిళ్ళు అట్లా జరిగే అవకాశాలు ఉంటాయని మనం ముందే ఊహించవచ్చా? చెప్పచ్చు. బహుభార్య తత్వం అంటారు అనమాట. ఒక స్త్రీ, ఇప్పుడు ముస్లిమ్స్ లో 7 వివాహం చేసుకోవచ్చు. మన హిందూ సాంప్రదాయంలో ఒక్కళ్ళనే చేసుకోవాలి. అది స్త్రీ యొక్క జాతకరీత్యా నష్టం వల్ల, పురుషుడు యొక్క జాతకరీత్యా చెడున్నా కూడా అవి జరిగినప్పుడు ఒక సంబంధం, 2వ సంబంధం, 3వ సంబంధం అని చేసుకుంటారు. పూర్వకాలంలో ఎక్కువగా 2 సంబంధాలు చేసుకునేవాళ్ళు. మొదటి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, 2వ వాళ్ళు ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ రోజు శాస్త్రంలో ఏం చెప్పారంటే 3వ పెళ్లి చేసుకుంటే అరటి చెట్టుని కొట్టేసి, అరటి చెట్టుకి మంగళసూత్రం కట్టి కొట్టేసి 3వ పెళ్లి చేసుకోమన్నారు. వాళ్ళ యొక్క ప్రారంధ కర్మలు, వాళ్ళ యొక్క మనస్తత్వాలను బట్టి
వాళ్ళకి ఆ విధంగా జరుగుతున్నాయి అన్నమాట. అట్లా. కానీ గురువు గారు ఒక వైఫ్ ఉన్నాక రెండో పెళ్లి చేసుకోవడం తప్పు అంటారు కదా, ఇలాంటివి రెండో మ్యారేజ్ జరగడం అనేది కర్మఫలంగా వస్తుందా, దేవుడు రాసి పెట్టి ఉంటాడు అలా వస్తుందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ప్రభావాలు ఉంటాయా? మనిషికి అమితమైన కోరిక, ఆశ, కోరిక ఒకటి, ఆశ ఒకటి. రెండోది ఏంటంటే స్వార్థపూరితంగా. ఇవన్నీ కలిసి మనిషిని పక్కదో పెట్టించేస్తాయి. పట్టినప్పుడు అతను పతనం అయిపోతాడు. అది శాశ్వతం కాదు, పతనం అయిపోతాడు. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే 99% వరకు చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఉన్నారనుకోండి, ఆ 0.1 ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటివి ఎదురవుతూ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమైనా మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే వాళ్ళకి ఇలా జరగడానికి గల కారణాలు? ఆలోచన మారాలి. ఆలోచన మారితే అన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి. గురువు గారు, చేతి వేళ్ళ చివరన ఉండే శంకుచక్ర ముద్రలు ఒక మనిషి భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయి? ఇప్పుడు కొంతమందికి కాళ్ళల్లో 9 చక్రాలు ఉంటాయి, కొంతమందికి శంకులు ఉంటాయి. 9 చక్రాలు ఉంటే వాళ్ళు దేశ పర్యటన, అన్ని దేశాలు పర్యటిస్తుంటారు. శంకు చక్రాలు ఉంటేనేమో దైవ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. సన్యాసం తీసుకోవటం, పీఠాధిపతులు అవటం, మత ప్రచారకులు, ఇవన్నీ వాటి యొక్క ప్రభావం ఉంటుంది అనమాట. అది పుట్టుకతో వచ్చేవి, మధ్యలో రావు. అందుకని వాటి ప్రభావం ఖచ్చితంగా జరిగినవి. కానీ గురుగారు, మరి ఇవి అన్ని చోట్ల చూపించడం కూడా అంత మంచిది కాదు అని చాలా మంది చెప్తుంటారు. మన అరిచేతిని కానీ జాతకరీత్యా మనం చూపించుకునేవి అందరికి చూపించకూడదు అని కూడా అంటారు. అది అలా ఎందుకంటారు అని? అది గురుస్థానంలో దైవ బలం కలిగి ఉండి వాక్శుద్ధి ఉండి గురుస్థానంలో ఉన్న వాళ్ళు చూసినప్పుడు దాన్ని మంచి చేయడం చెప్తాడు, దాని ప్రాక్టికల్ థియరీ చెప్తాడు. ఏమీ తెలియని వాడికి చెప్పినప్పుడు వాడిది కూడా వీడికి అంటుకుంటుంది అనమాట. అంటే నెగిటివ్ ఎక్కువ వస్తుంది, అందుకని నెగిటివ్ రాకూడదనే ఉద్దేశంతో చూపించకూడదని చెప్తారు అనమాట. ఒక గురువులు తప్ప వేరే చూపించకూడదు అంటారు. గురువు గారు, చేతిరేఖలు మారుతూ ఉంటాయి అంటారు. మన మంచి పనుల వల్ల లేదా మన పరిహారాల వల్ల చేతిరేఖలు మారుతాయి అంటారు కదా, అది ఎంతవరకు నిజం? ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాత అసలు జ్యోతిష్కంతో పని లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనం చేసే మంచి పని వల్ల మనకి సత్ఫలితాన్ని పొందుతాం. అదే ఏది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇంకా అతని యొక్క జాతక రీత్యా కొంత తెలుసుకుని మారేవాళ్ళు ఉంటారు, కొంతమంది మారకుండా కొట్టిపోయే వాళ్ళు ఉంటారు. ఇలా 2 రకాలుగా ఉంటారు. కాబట్టి ఎక్కువగా తెలుసుకుని ఆధ్యాత్మికంగా మానవ సేవలు, గురు సేవలు చేసే వాళ్ళకి ఏ రేఖ ఎట్లా ఉన్నా కూడా అది సమస్య పోతుంది. రెండో వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది గోపూజ చేసినప్పుడు అసలు జాతకంతో పనే లేదు. గోపూజ చేసినప్పుడు సర్వదోష నివారణ అనమాట. సర్వదేవతలు కూడా గోవులు ఉన్నారని చెప్పారు అనమాట. అదొకటి పరిష్కారం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా బాగాలేదు, ఇంట్లో అంత మంచిగా జరగట్లేదు అంటే గోపూజ చేస్తే సరిపోతుందంట? గోపూజ చేసుకోవచ్చు. గోపూజ, ఆవునే దీపారాజన, ఆవు పంచుకుని ఇల్లంతా చల్లటం, గోపూజ చేసుకుంటే ఎటువంటి దోషమైనా పోతుంది. అప్పుల బాధ ఎక్కువ ఉన్నా కూడా తులసి తోరణం చేయాలి. తులసి తోరణం కట్టుకుంటే రుణ విముక్తులు అవుతాం అనమాట. బాగుంటుంది. గురుగారు, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అంటే నా గురించి కాదు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దాన్ని బట్టి అడుగుతున్నాను. ఇప్పుడు శాస్త్రాలని ఒకప్పుడు చాలా మంది నమ్మేవారు, ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చాయి. వచ్చిన తర్వాత చాలా మంది దాని వైపు మొగ్గు చూపడము, అండ్ అది సక్సెస్ అవ్వక విఫలమయ్యి మళ్ళీ శాస్త్రాల వైపు రావడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా, దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ప్రాచీన కాలంలో సప్త మహర్షులు కానీ మహర్షులు పండితులు వీళ్ళంతా కూడా కౌటిల్యుడు, బృహుడు, అగస్త్యుడు, వ్యాసుడు, ఎంతో మంది మహనీయులు చరిత్రని గ్రహణం వస్తుందని అన్నీ కూడా శాస్త్ర ప్రకారం గణిత శాస్త్రంగా అన్నీ చెప్పారు. మన టెక్నాలజీ కూడా జపాను కొన్ని దేశాలకు తీసుకుని వెళ్ళిపోయారు. అగస్త్యుడు కూడా శాస్త్రాన్ని చెప్పాడు అన్నమాట. ఇవన్నీ మరుగున పడిపోయి మనం లేటెస్ట్ టెక్నాలజీలో ఫాస్ట్ యుగంలోకి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఏమైంది జరిగిందంటే వివాహాలు కూడా అట్లాగే జరిగిపోయింది. జరిగిన తర్వాత ఏమైందంటే ఎక్కువగా డెత్ మెసేజ్ వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే మనిషి మరణిస్తున్నాడో ఒక శాస్త్రం ఉంది, ఒక పురాతనమైన ఒక పద్ధతి ఉంది అని మళ్ళీ మానవుడు పునరావృతం అయ్యి మళ్ళీ శాస్త్రం మొత్తాన్ని కూడా తూచే తప్పకుండా సంప్రదింపులతో ఆచారాలు అన్ని విధానాలు కూడా అనుసరిస్తూ మళ్ళీ జీవనాన్ని ప్రారంభించారన్నమాట. పూర్వకాలం వివాహం జరగాలంటే 7 తరాలు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు 7 నిమిషాల్లో వివాహం జరిగిపోతుంది. 14వ నిమిషంలో వివాహం కట్టప్ అయిపోతున్నారు. 7 రోజులకే విడాకులు ఇస్తున్నారు.
ఏదో శాస్త్రం అనేది మహనీయులు ఇచ్చారు, చెప్పారు, అది శాస్త్ర ప్రకారంగా మనం ఆచరిస్తే భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి శాస్త్రాలని మళ్ళా పునరావృతం చేసి మహనీయులు దర్శనాలు చేసుకుని మళ్ళా నూతన జీవన విధానంలో ఎటువంటి చెడు జరగకుండా చక్కని భవిష్యత్తులోకి వెళ్ళాలి. ఓ పద్ధతి ఉంది. గ్రహణం ఎప్పుడు వచ్చేది వాడు గణిత శాస్త్రం ప్రకారం చెప్తున్నాడు మహనీయులు. అది కరెక్ట్గా అదే టైంకి సూర్యగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వస్తుంది, అమావాస్య వస్తుంది. ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చేటటువంటి అన్నిటిని కూడా గణిత శాస్త్రంలో తూచా తప్పకుండా జరిగినప్పుడు అవి మనకు ప్రత్యక్షమైనటువంటి సాక్షులు అనమాట. ఈ ఇప్పుడు అగస్త్యుడు మన నాడీ జ్యోతిష్కం కూడా ఉంది, 7 జన్మల్లో చెప్పడం కూడా ఉంది. అది కూడా అగస్త్యుడు, వ్యాసుడు వీళ్ళు రాసినటువంటి ఇవన్నీ కూడా మానవుడు ఎంతో అనుభవంతో చూసి లోక కళ్యాణం కోసం వాళ్ళు చరిత్రని అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టెక్నాలజీలు అన్నీ విస్మరించి మళ్ళీ మొత్తాన్ని వెనకటి విభాగాన్ని మొత్తాన్ని పునరావృతం చేసి ఆలోచించి ఆ విధానాన్ని అనుసరించి చక్కని మంచి మార్గంలో జీవన శైలిలోకి మంచి చెడు కూడా తెలుసుకుని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులోకి వెళ్ళటానికి మళ్ళా సమాజం మొత్తం కూడా పునఃపరిశీలన చేసిందనమాట. అందుకని అందరికి కూడా క్షేమతారకమే, మంచిదే. ఏది కూడా చెడు అనేది ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా లోక కళ్యాణం కోసం మానవుడి జీవన విధానం కోసం చెప్పారే తప్ప స్వార్థపూరితంగా ఎక్కడా చెప్పలే. చెప్పినట్టు అక్షర సత్యమై జరిగిందనమాట. అందుకని ఇప్పుడు అందరూ కూడా పాటించి మంచి భవిష్యత్తులోకి వెళ్తున్నారు. గురుగారు, మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, మా వాళ్ళది చేయి చూసి జాతకం చెప్తారా? చెప్తాం. నమస్కారం. నమస్తే. రవితేజ. స్ట్రైట్ ఫార్వర్డ్, అబద్ధం ఆడటం తెలియదు, మోసం చేయటం తెలియదు, ఉన్న దానిలోనే కష్టపడతారు, ఉపకారమే చేస్తారు. కానీ అపనిందలు వస్తుంటాయి, అపనిందలు బాగా వస్తుంటాయి. కొద్దిగా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్లుగా కూడా 2 ఉన్నాయి. ఆయన వివాహం గురించి కూడా చెప్పండి. ఎక్కడ హామీ ఉండకూడదు. మ్యారేజ్ చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకో, అర్థమైందా? స్వగృహం ఇల్లు కట్టుకోవటం కానీ కొనటం కానీ వచ్చే యోగం ఉంది. సంతానం కూడా మగపిల్లల సంతానం. కొన్ని విషయాల్లో సైలెన్స్ అయిపోవాలి. మంచికి వెళితే చెడు వచ్చేస్తూ ఉంటుంది. మీ చేతితో డబ్బు ఇస్తే తిరిగి రాదు. నోట్లో మాట దాగాలి, సీక్రెట్ ఉండాలి. మొత్తం మీద మ్యారేజ్ తర్వాత లైఫ్ బాగుంది, లైఫ్ స్టైల్ బాగుంది. మ్యారేజ్ జరిగితే లైఫ్ స్టైల్ బాగుంది. ఇంకేమన్నా మీ డౌట్స్ ఉంటే అడగండి. ఫ్యూచర్లో మంచిగా సెటిల్ బాగుంది, అంత బాగుంది. కారు, సొంత ఇల్లు ఏర్పడుతుంది, పురుష సంతానం ఉంది, నోట్లో మాట దాగదు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, అనవసర విషయాల్లోకి వెళ్ళకూడదు. చూసారు కదండి, మన ముందే ఇప్పుడు మా కెమెరామ్యాన్ గారి హస్తరేఖలు చూసి జాతకం చెప్పడం జరిగింది. ఆయన ఆల్మోస్ట్ మొత్తం కరెక్ట్ గా ఉంది అని చెప్పేసి ఆయన ఫుల్ సాటిస్ఫై అయ్యారు, చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి చూసుకుంటే అరచేతి రేఖలు చూసి జాతకం కూడా కరెక్ట్ గా చెప్పగలుగుతారు. చాలా మంది ఇలా ఉన్నారు. అలాంటిది నిజాలు జరుగుతాయి అని మూఢనమ్మకాలు ఎవరు నమ్మరు అని చెప్పేసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు. బట్ ఇలాంటి మూఢనమ్మకాలని కొట్టిపారేకండి, మన కళ్ళ ముందు జరిగింది ఇప్పుడు. సో ఇలాంటివి కూడా నమ్మండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నమస్తే.